జర్నలిస్ట్ టుడే న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ పర్యటనలో మయన్మార్ అధ్యక్షుడు హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీని కలిసిన యామిన్ అంగ్హాయ్. ఢిల్లీలో భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల ద్వైపాక్షిక సమావేశం. ఇరు దేశాల రక్షణ సంబంధాలు గణనీయంగా బలపడ్డాయన్న రాజ్నాథ్ సింగ్. పశ్చిమ బెంగాల్లో మంత్రివర్గ విస్తరణ. మంత్రులుగా 35 మంది ప్రమాణ స్వీకారం. ఆర్సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది. ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సెక్రటరియట్ లో సమీక్ష. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన. పేదవాడి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని ప్రమాణం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. పవన్ కళ్యాణ్ కు పైసలు ఇస్తే ఏ నటనైనా చేస్తాడు. ఏ డ్రెస్ వేసుకునైనా ఎగురుతాడు. ఏపీ డిప్యూటీ సీఎంపై పొన్నం ప్రభాకర్ ఫైర్. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సిఐడి చీఫ్ ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్. 11 మంది అరెస్ట్. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబటిపల్లిలో సుమారు 6.36 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు తమ పేరిట పట్టా చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం గ్రామాన్ని మీడియా ప్రతినిధి బృందం సందర్శించి వివరాలు సేకరించారు. సర్వే నంబర్ 471.9 ఎకరాల 36 గుంటలకు ప్రభుత్వ భూమి ఉండగా 3 ఎకరాల స్థలాన్ని ఇతరులకు పట్టా చేశారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 6.36 గుంటల భూమిని నిరుపేద ఎస్సీ ఎస్టీలకు కాకుండా ఇతరులకు పట్టా చేసేందుకు తహసీల్దార్కు పావులు కలుపుతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అధికారులపై బగ్గుమంటున్నారు. కొంతమంది అక్రమంగా పట్టా చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆ ప్రభుత్వం భూమిలో ఉన్న చెట్లను నరికి అగ్నికి ఆహుతి చేయగా గుట్టగా ఉన్న భూమిని జేసీబీ సహాయంతో మట్టిని గ్రామీణ అభివృద్ధికి వినియోగించినట్లు తెలిపారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ను వివరణ కోరగా ప్రభుత్వ భూమిని తమ పేరిట చేయాలని కొంతమంది దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనని లింగాల తహసీల్దార్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఇదే విషయంపై ఆర్ఐ రిపోర్టును ఆధారంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో ఎలాంటి సేద్యం చేయరాదని తెలిపారు. ప్రభుత్వంలో మట్టిని తగుడుండగానే విక్రయించడం కానీ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 71 మా అంబట్పల్లి శివరే, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, మా అంబట్పల్లి శివరే. అది మేము చాలా రోజుల నుంచి, అంటే మా ఊరి గ్రామ పెద్దలు, మళ్ళీ కూడా చెప్తున్నాను, గ్రామ పెద్దలు కాపాడుకుంటూ దాన్ని ఎవరికి పోనీయకుండా ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా కాపాడుతూ గ్రామం అభివృద్ధి కోసం ఆ భూమిని వాడుకోవాలి. లేదు ఎవరికన్నా ఇవ్వాలంటే నిజమైన నిరుపేదలైన దళితులకి ముందు చూసుకొని, దళితులు నిరుపేదలు లేరంటే అందరి పక్షాన గ్రామ పెద్దలు దాన్ని నిర్వహించి, సరే వేరే క్యాస్టులో, షెడ్యూల్ క్యాస్టుల్లో కూడా లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకైనా ఇవ్వడానికి మేము ఖచ్చితంగా అనుమతిస్తాము. మా ద్వారా కూడా మేము మీడియా ముఖంగా మేము తెలియజేయడం ఏంటంటే, ముఖ్యంగా ఇది ఎట్లయితే ఉన్నవారికి కాకుండా లేని వారికి కొంచెం తోడ్పడడానికి సహాయం చేయమని ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే ఈ యొక్క మట్టిని కూడా అక్రమం గురి చేసి మట్టి మీద కూడా చాలా లక్షలు గడించిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇది ఎక్కడ దీనికి మీరు వచ్చి కంచేసి దీన్ని అక్రమానికి పోకుండా వచ్చే గవర్నమెంట్ స్థలం దేనికైనా ఉపయోగపడేలా చేయమని
అంబటిపల్లి ప్రజలవాసిగా కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు మీరు ఇక్కడ ఉన్నటువంటి నేను ఎంఆర్పిఎస్ తరఫున మాట్లాడుతున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్న దళితులైనా సరే మిగతా వర్గాల దళితులకైనా సరే కానీ భూమిని మా ఊరికి చెందే విధంగా చూడాలని చెప్పి డాక్టర్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారిని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు గణేల శివశంకర్, మాది అంబటిపల్లిలో గల 471 గల శివారు, అంబటిపల్లిలో శివారు గల 471 గల సర్వే నెంబర్ గల భూమిని కొంతమంది అక్రమార్కులు దీన్ని అక్రమంగా మట్టిని తరలిస్తూ వాళ్ళ అవసరాలకు మార్చుకుంటున్నారు. అందులో 10 ఎకరాల ఈ భూమిని వాళ్ళు అది సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుందామని చూస్తున్నారు. కావున ఈ భూమిని మాకు నిరుపేదలైన ఎస్సీ వాళ్ళకు కేటాయించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. అంబటిపల్లి గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 471 విస్తీర్ణం 9 ఎకరాల 36 గుంటలకు సంబంధించి గతంలోనే 3 ఎకరాలకు పట్టా చేయడం జరిగింది బాలయ్య అనే వ్యక్తికి. మిగతా భూమికి పట్టా చేయాల్సిందిగా కుర్మయ్య అండ్ మల్లయ్య అనే దరఖాస్తుదారులు అడగడం జరిగింది. అది ఒకసారి మోకా పరిశీలన చేసి దాంట్లో ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉంది, వాళ్ళు గ్రామ నివాసితుల కారా, వాళ్ళకి ఏమైనా ఇంకా కుటుంబ సభ్యుల పేరు మీద భూమి ఏమైనా ఉందా లేదా అనేది పూర్వపరాలు పరిశీలించి వాళ్ళకి అర్హత ఉన్నదా లేదా ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళ పేరు మీద పట్టా చేయడం కానీ పట్టా చేయకపోవడం కానీ, లేదా ప్రభుత్వ బిల్డింగులకు సంబంధించి ప్రపోజల్ కోసం కానీ, లేదా కంచె నిర్మించి ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేయడానికి మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలం తురకలపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను అచ్చంపేట ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటికల నైజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చారగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మయన్మార్ అధ్యక్షుడు యోమెన్ అంగ్ హ్యాంగ్ల్ భారత్ పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మయన్మార్ అధ్యక్షుడు యోమెన్ అంగ్ హ్యాంగ్ల్ తో బలవంతమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చలో భారత్ మయన్మార్ మధ్య ఉన్న శాశ్వత భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించే, అలాగే అనుసంధానం, వాణిజ్యం, అభివృద్ధి, భద్రత, సామర్థ్య నిర్మాణం, ప్రాంతీయ శ్రేయస్సు వంటి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. పరస్పర వృద్ధి, స్థిరత్వం కోసం మయన్మార్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ తన నైబర్ హుడ్ ఫాస్ట్ మరియు యాక్ట్ ఈస్ట్ విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. రెండవ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి రిచర్డ్ మార్టిస్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇటీవల ప్రచురించిన 2026 జాతీయ రక్షణ వ్యూహం మరియు సమీకృత పెట్టుబడి కార్యక్రమంపై ఆస్ట్రేలియా ప్రభుత్వానికి తాను అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. నేటి చర్చల సందర్భంగా ఈ విధాన పత్రంపై మరియు భారత్ ఆస్ట్రేలియా రక్షణ సంబంధాల వృద్ధి అవకాశాలపై మీ అభిప్రాయాలను వినాలని తాను ఎదురు చూస్తున్నానని రక్షణ మంత్రి చెప్పుకొచ్చారు. Taking the time out to come here for the Defence Minister's dialogue. Before I proceed ahead, I would like to congratulate your government on the recent key defence leadership appointments in New Delhi, that of the first woman Defence Secretary and the first female Army Chief. I would also like to congratulate your government on the recently published 2026 National Defence Strategy and 2026 Integrated Investment Program. During the discussions today, I look forward to hearing your insights of these policy documents and on the potential opportunities for growth in India-Australia defence relations. I fondly recall our last meeting in October 2025 in Australia during the inaugural India-Australia Defence Ministers Dialogue. And I would like to take this opportunity once again thank you
and your team for the very warm hospitality extended to us during my visit last year. I would also like to thank the Honorable Prime Minister, Mr. Anthony Albanese, for his very candid discussions with me and my team during my visit. I am pleased to know the decisions established. పశ్చిమ బంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈరోజు సోమవారం 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని లోక్ భవన్ లో గవర్నర్ ఆర్ఎన్ రవి వారితో ప్రమాణం చేయించారు. అర్జున్ సింగ్ తపస్రాయ్, శరద్వాత్ ముఖర్జీ, జగన్నాథ్ చటోపాధ్యాయ, శంకర్ ఘోష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే స్వప్న దాస్ గుప్తా, దూద్ కుమార్ మండాల్, దీపక్ బర్మన్, మనోజ్ వరాన్, గౌరీ శంకర్ ఘోష్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో సీఎం సువేంద్ అధికారితో సహా పశ్చిమ బెంగాల్ కేబినెట్ లో మంత్రుల సంఖ్య 41కి చేరింది. రాష్ట్రంలో గరిష్టంగా 44 మంది మంత్రులు ఉండేందుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ఆర్టికల్ 1 ప్రకారం అవకాశం కల్పిస్తుంది. కాగా ఏప్రిల్ నెలలో 2 విడతలు జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. আমি তাপস রায়, আমি দীপক বর্মন ঈশ্বরের নামে শপথ করিতেছি সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সংবিধানের ভীতি ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রী রূপে আমার ভারতের সার্বভৌমত্ব আর অখণ্ডতা বর্তে আছেন এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব। মোর কর্তব্যলা নিষ্ঠার আর বিবেচনার নগর পালন করিম। রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে সকল ন্যায়াচরণ নাখান জনগণের ভীতি সংবিধান আর বিধি অনুযায়ী ন্যায্য আচার করিম। আমি তাপস রায়, দীপক বর্মন ঈশ্বরের নামে শপথ করিতেছি যে কোনো বিষয় রাজ্যের মন্ত্রী হয়া যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা ওই মন্ত্রী রূপে আমার কর্তব্য সমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্ব্যতি রেখে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। মানসিক গিলার্থে কোনো কিছু প্রকাশ না করিম, বিধিগুলা মানিয়া চলিম। ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ విజయంపై కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ రాజకీయ కారణాల వల్లే ఫైనల్ మ్యాచ్ ను బెంగళూరు నుంచి గుజరాత్ కు తరలించారని ఆరోపించారు. నిజానికి ఆర్సీబీ మ్యాచ్ బెంగళూరులో జరగాల్సిందే. మా అభిమానులకు అన్యాయం జరిగింది. రాజకీయ కారణంగా వాళ్ళు మ్యాచ్ ను అక్కడికి తీసుకెళ్లారు. దీనిపై ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడనని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆర్సీబీ ఆటగాళ్లకు జట్టుకు కర్ణాటక ప్రజల తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 2022లో ఇదే స్టేడియంలో ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆర్సీబీ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, అలాగే కేవలం 6 రోజుల్లో 3 వేర్వేరు వేదికలతో 3 మ్యాచ్లు ఆడడం వంటి కఠినమైన షెడ్యూల్ వారి ఓటమికి కారణాలుగా నిలిచాయి. Injustice has not been done to RCB. Injustice has been done to Bangalore and Karnataka youngsters, because the cricket was supposed to be played here, final. They have not played it. They took it to Ahmedabad. But always a leader is a leader. So they have been fighting last time. Whatever incident happened, we all have forgotten. We have gone for a new beginning. So the success story, again, all of them have played very well. I congratulate the RCB team. But I know my boys have been, all my youngsters of Karnataka have been disappointed, could not witness in Bangalore Stadium. The future is again with Karnataka. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో సమీక్ష జరిగింది. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలన్నారు. పంట మార్పిడి ప్రాధాన్యతని అన్నదాతలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న 1000 కోట్ల నిబంధనల ప్రకారం వినియోగించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వ కళని ఉద్ఘాటించారు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గంలో సీఎం ఈ రోజు పర్యటించారు. తూని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేశారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని వ్యాఖ్యానించారు. రైతుల ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 3వ డిస్కం రైతుల పాలిట శాపంగా మారనుంది. ఈ డిస్కం వల్ల సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కోతలు తప్పవు. దమ్ముంటే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. పగలు మాత్రమే ఉండే సోలార్ పవర్తో 24 గంటల కరెంటు ఎలా ఇస్తారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల ఉచిత కరెంటు కోసమే కొత్త డిస్కంలు ఏర్పాటు చేస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి చెప్పడం పచ్చి అబద్దమని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు రోజుకు 13 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదని, రైతు డిస్కం ఏర్పాటుతో 7 నుంచి 8 గంటలు ఇచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్ గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండా, అఫీషియల్ గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేయడమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఎందుకు అడుగుతున్న ఈ మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు మీరు బాండి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవనిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. అణువణువున తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ జెండాను మోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కండ్లు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్, ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఇలా ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ
వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. గూట్ల రాయదీలైనడు ఏట్ల రాయదీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తొక్కోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సిఐడి చీఫ్ చారుసింహ ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భారీ నెట్వర్క్ కార్యకలాపాలను బట్టబయలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ మాఫియాపై చేపట్టిన ఈ చర్యల్లో మొత్తం 11 మంది నిర్వాహకులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆన్లైన్ బెట్టింగ్ పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని సిఐడి చీఫ్ చారుసింహ వ్యాఖ్యానించారు. సిఐడికి బదిలీ అయిన ఆన్లైన్ బెట్టింగ్ కేసులను విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసు పూర్తి వివరాలను చారుసింహ మీడియాకు వెల్లడించారు. So the government of Telangana last year constituted a special investigation team to look into online betting apps in the state. And once the special investigation team was formed, the purpose was to look into all online betting cases and the way the people are being cheated in the name of betting in Telangana. One case was registered in Karimnagar, in which one man lost almost 10 lakh rupees on DafaBet. And DafaBet is an app which was started in Philippines way back in 2004 and subsequently shifted to UK. And the organizers whom we have arrested, along with 9 other people, so a total of 11 members have been arrested. The 2 organizers whom we have arrested, they have an office not just in Delhi, but also in Dubai. On a daily basis, they get a commission of about 1.5% as profit, which amounts to almost 8 to 10 lakhs per day, which is what we have found out so far according to an assessment of their bank accounts. Now, DafaBet app, we were able to track down through almost 8 different layers. 46 mule bank accounts were traced. And through a lot of forensic analysis, mobile number working out, email ID analysis, bank transactions, we were able to get through to the accused finally. It has taken us almost about 4 to 6 months' time. 6 CID teams consisting of about 40 members were sent to Gujarat, Punjab and Delhi. They camped there for about 2 weeks because the accused were frequently changing their phones, their SIM cards, their locations, and finally we were able to zero in and take them into custody. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను, మోసాలను ఎత్తి చూపితే అక్రమ కేసులతో వేధిస్తున్నారు. వైఎస్ జగన్ కు సానుభూతి పరులైనా చాలు వేధింపులు మామూలైపోయాయని తెలిపారు. ఆయన పేరెత్తితేనే ఈ ప్రభుత్వం భయంతో వణికిపోతుందని, మహిళా నాయకులు పార్టీ కార్యక్రమాలకు వెళ్లాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకాలు చేసి రావాల్సిన దుస్థితి కల్పించారు. ఇలాంటి చంద్రబాబు మహిళా బిల్లును తీసుకొస్తామంటే ఎవరు నమ్మరు. వైఎస్ జగన్ గారు మన వెంట ఉన్నంతకాలం భయపడాల్సిన పని లేదు. 2 ఏళ్లుగా మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబుకు పతనం మొదలైందని 44 మందికి ఎమ్మెల్యేలుగా వైఎస్ జగన్ గారు అవకాశం కల్పించి మహిళా పక్షపాతిగా నిలిచారు. జగన్ గారు మా లీడర్ అని చెప్పుకోవాలంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. 2 ఏళ్లైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి అనేక మందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా కల్లారా చూస్తూ వారందరికి కూడా సపోర్ట్ గా నిలబడినటువంటి నా సోదరిని మనందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సామాన్య మహిళల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల మరి పోరాటానికి సిద్ధమై మీరందరూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా కూడా పోరాడాలనేటువంటి మీ తపనకు
మీ యొక్క ఎంతూజియాజంని నేను అప్రిషియేట్ చేస్తూ ఇక్కడున్న మీ అందరూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను. ఇక మీ అందరికి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల చాలా కష్టాలు అనుభవించి ఉండొచ్చు. అయినా మీ అందరు ఇక్కడ దాకా వచ్చారు. ఒక విషయం మీకు చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్లో గుజరాత్ టైటన్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చారు. 156 పరుగుల లక్ష్య ఛేదనతో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని జట్టుపై ఒత్తిడిని తగ్గించారు. ఆ తర్వాత అర్షద్ ఖాన్ వేసిన 18 ఓవర్లలో ఒక 4, ఒక 6 బాది ఆర్సీబీకి ఘన విజయాన్ని సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్తో గుజరాత్ను సాధారణ స్కోర్కే పరిమితం చేశారు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేసి అర్ధశతకంతో ఆదుకున్నారు. ఈ విజయంతో ఆర్సీబీ ఆ జట్టు కెప్టెన్ రజత్ పట్టిదార్ అరుదైన ఘనత సొంతం చేసుకోవడం విశేషం. ఆర్సీబీ ఈ విజయంతో వరుసగా 2 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సరసన చేరింది. కెప్టెన్ గాను రజత్ పట్టిదార్ వరుసగా 2 టైటిళ్లతో రికార్డు పుటల్లోకి ఎక్కాడు. భారీ లాభాలతో మొదలైన దేశీయ సూచీలు ఆ తర్వాత క్రమంగా కిందకు దిగి వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి 94.81 బలపడడం వంటి కారణాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు దిగి వచ్చాయి. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య మొదలైన దాడులు బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల సూచీలను వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతుంది. గత సెషన్ ముగింపు 74,775తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులు లోనైంది. ఆరంభ లాభాలను కోల్పోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 74,804 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం 7 పాయింట్ల లాభంతో 23,555 వద్ద కదలాడుతుంది. సెన్సెక్స్ నిఫ్టీలో పెర్సిస్టెంట్, ఇన్ఫోసిస్, ఎంఫసిస్, కోఫోర్ట్, ఎల్టీఎం మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐనాక్స్ విండ్, బెనోవా టీడీ, హిటాచీ ఎనర్జీ, సుజ్లాండ్ ఎనర్జీ, ఇండియన్ రెన్యూవబుల్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 549 పాయింట్ల నష్టంతో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత్ పర్యటనలో మయన్మార్ అధ్యక్షుడు హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీని కలిసిన యామిన్ ఆంగ్ హాయ్. ఢిల్లీలో భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల ద్వైపాక్షిక సమావేశం. ఇరు దేశాల రక్షణ సంబంధాలు గణనీయంగా బలపడ్డాయన్న రాజ్నాథ్ సింగ్. పశ్చిమ బెంగాల్లో మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా 35 మంది ప్రమాణ స్వీకారం. ఆర్సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది. ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సెక్రటరియట్లో సమీక్ష. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన. పేదవాడి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని ప్రమాణం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. పవన్ కళ్యాణ్ కు పైసలిస్తే ఏ నటనైనా చేస్తాడు, ఏ డ్రెస్ వేసుకునైనా ఎగురుతాడు. ఏపీ డిప్యూటీ సీఎంపై పొన్నం ప్రభాకర్ ఫైర్. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సిఐడి చీఫ్ ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్. 11 మంది అరెస్ట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.